హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ముందుకు ఇవాళ చెరుగట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్ని తీసుకొచ్చేసాను. స్కిప్ చేయకుండా వ్లాగ్ మొత్తం చూసేయండి. నార్కెట్పల్లి అండ్ నల్గొండకి మధ్యలో ఉంటుంది చెరుగట్టు టెంపుల్. ఇక్కడ పక్కన గోపురంలో నుంచి స్టెప్స్ ఉంటాయండి. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్తారు. మేమైతే కార్లో వెళ్ళిపోతున్నాం పైకి. పార్కింగ్ టికెట్ 50 రూపీస్ అండి. కొండ ఎక్కేటప్పుడు మధ్యలో పెద్ద శివుడి విగ్రహం ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కదా. గుట్ట ఎక్కి కార్ పార్క్ చేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అమావాస్యకి ఇక్కడ పెద్ద జాతరే జరుగుతుందంట. దుష్ట శక్తులు సోకిన వాళ్ళు కానీ, అనారోగ్యం వాళ్ళు కానీ, ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కానీ అమావాస్య రోజు వచ్చి నిద్ర చేసి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది అని భక్తులు నమ్ముతారు. ఇక్కడ టెంపుల్ స్టోరీ ఏంటి అంటే, పరశురాముడు తండ్రి జమదగ్ని వాళ్ళ దగ్గర కామధేనము అని ఒక ఆవు ఉండేది. ఆ ఆవు ఏది కావాలంటే అది వాళ్ళకి ఇస్తుండేది. క్షత్రియ వంశంకి చెందిన రాజు అతను ఆ ఆవుని చూసి తనకి కావాలి అని జమదగ్ని మునికైతే అడిగాడు. జమదగ్ని ముని ఆవుని ఇవ్వడానికి ఒప్పుకోరు. రాజు వచ్చేసి యుద్ధం ప్రకటిస్తాడు. ఆ యుద్ధంలో పరశురాముడు రాజుని ఓడిస్తాడు. ఆ ఓడిపోయిన రాజు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని జమదగ్ని ముని తపస్సులో ఉండగా వచ్చి తల నరికేస్తాడు. ఇది చూసిన పరశురాముడు వెళ్ళి రాజు తల నరికేస్తాడు. తర్వాత వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళని వెతికి చంపేస్తాడు. పాప పరిహారం కోసం 108 శివలింగాలను ప్రతిష్ఠించాడు. చెరుగట్లో ప్రతిష్ఠించింది 108వ శివలింగం. తాను ప్రతిష్ఠించిన తర్వాత శివుడి కోసం ఘోర తపస్సు అయితే చేశాడు. శివుడైతే ప్రత్యక్షం కాలేదు తనకి. ప్రత్యక్షం కాకపోగా ఆ లింగం అయితే ఇంకా పెరుగుతూ ఉండేది. పరశురాముడికి కోపం వచ్చి గొడ్డలితో ఆ లింగంపై కొడతాడు. పెరిగే లింగం ఆగిపోతుంది. శివపార్వతులు ప్రత్యక్షం అవుతారు. ఎక్కడైతే లింగంపై పరశురాముడు కొడతాడో అక్కడే జడలు పెరిగాయంట లింగంకి. అందుకే ఈ టెంపుల్ పేరు జడల రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. అమావాస్యకి ఎంతోమంది భక్తులు వస్తారంట స్వామిని దర్శించుకోవడానికి. మేము 3 గుండ్ల మీదకి వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి. 10 రూపీస్ టికెట్ అండి. ఇలా వెళ్ళాలి పైకి వెళ్తుంటే ఫుల్ గాలి పెడుతుంది. చాలా భయంతో ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళిపోయాం. ఈ 2 గుండ్ల మధ్యలో ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా వెళ్తారు. ఇక మేము పైకి ఎక్కేసాం. చూడండి ఎంత గాలి వస్తుందో. ఇక మా దర్శనం అయిపోగానే కిందకు వెళ్ళాము. కింద రామలింగేశ్వర స్వామి ఉంటారు. అది నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్. అక్కడే పక్కకు ఎల్లమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్, కాలభైరవ టెంపుల్ ఉంటుంది. ఆత్మలింగం ఇంకా పరశురామలింగం ఉంటుంది. ఇక్కడ హనుమాన్ టెంపుల్ పక్కనే ఆపరేషన్ గుండు ఉంటుంది. ఏదైనా జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు గుండు మీద పడుకుంటే రోగాలు నయం అయిపోతాయని నమ్ముతారు.
కింద నడక మార్గం నుంచి వస్తే ఇక్కడ స్టెప్స్ నుంచి వస్తారు. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.